పడి దొంగతనానికి పాల్పడుతున్న యువకుడిని అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. దాదాపు మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఇంట్లో దొంగతనాలకు పాల్పడిన ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి నుంచి 16 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, నగలు, 2 బైకులు స్వాధీనం. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ నిందితుడు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా విక్రమపురం గ్రామానికి చెందిన అభిలాష్ నగరంలో కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నాడు. మహారాష్ట్ర నాగ్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో మానేశాడు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తాళం వేసిన ఇండ్లు, సెక్యూరిటీ తక్కువగా ఇండ్లు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. అపార్ట్మెంట్స్ ఎవరైనా అనుమానం వచ్చి అడిగితే డెలివరీ బాయ్ అని తప్పించుకోవడం జరుగుతుంది. He is a 29-year-old and very educated fellow. అతను కన్ఫెస్ అయ్యాడు కదా. ఎస్, మనకు ఇతని మీద మనకు డౌట్ ఉండే ఇంతకు ముందు కూడా. సో మనకున్న ఫైండింగ్స్ అలాగే ఇతను చెప్పింది అన్నీ ఇదైనాయి. ప్రస్తుతానికి ఇంకా ఫర్దర్ వీ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ఫర్మేషన్. డిస్కంటిన్యూడ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎన్ నరసింహారెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాదాపూర్, అలాగే శ్రీ పూనెటి నరసింహారావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మియాపూర్ డివిజన్, ఎం ప్రేమ్ కుమార్, ఎస్హెచ్ఓ మియాపూర్, శ్రీ బి కాంతారెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, శ్రీ మల్సూర్ డిఎస్ఐ, హెచ్సి శ్రీకాంత్, పిసి ప్రేమ్ కుమార్, పుల్యా నాయక్, సుభాష్ చంద్రబోస్, ప్రతాప్ రెడ్డి, గోవర్ధన్, సురేందర్, సాయి, వరుణ్ అండ్ డబ్ల్యూపీసీ స్వప్న, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇతన్ని పడగడం జరిగింది. ఇతని వల్ల మనకు 26 తులాస్ గోల్డ్, 300 grams సిల్వర్, 2 2-wheelers, టోటల్ వర్త్ 16 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. సో ఇలాంటి చేసిన అతన్ని ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పీడీ యాక్ట్, దాన్ని కూడా పర్సూ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, 29-year-old ये 20 ये जो चोरी का काम है वो क्या है, 20 केस में इसका पात्र है और ये इंजीनियरिंग कोर्स करते मैकेनिकल इंजीनियरिंग में दाखिल होके डिसकंटिन्यू किया है. उसके बाद ये जो एरिया मियापुर, चंदानगर और गच्चीबौली और केपीएचबी पीएस के लिमिट्स में जो घर सेंट्रल लॉकिंग सिस्टम नहीं होते हैं, लॉक करके जो रेगुलर बोल्ट लॉक रहते हैं उनको पहले ही जाके उसको रेकी करके उसके बाद नाइट टाइम में एक बड़ा सा लॉकर जो है, कटर जो है, उसको लेके कट करके अंदर से ये चोरियाँ की हैं. अभी तक इसके साथ जो है उनका वो सिंगल ही किया है. फर्दर जो एविडेंस है वो भी हम कलेक्ट कर रहे हैं. अभी तक 26 तुला गोल्ड, 300 ग्राम का चांद और 16 लाख का वर्थ का जो भी प्रॉपर्टी से वो रिकवर हुई और 20 केस में इसका इन्वॉल्वमेंट दिखी है. उसके बाद भी जो भी है वो फर्दर इन्वेस्टिगेशन करके और भी जो केस है तो उसके ऊपर लगाएंगे. और ये जो है वो पीडी एक्ट की एलिजिबल है और पीडी एक्ट इनिशिएट के लिए भी हम रिक्वेजिशन डालते हैं. 11/1/2024 ఆ రోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన మియాపూర్ పోలీస్ బబ్బడి అభిలాష్, సన్ ఆఫ్ బబ్బడి శంకర్రావు, 29 years, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇన్ ద లిమిట్స్ ఆఫ్ చందానగర్, గచ్చిబౌలి. ఇతను 20 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. మియాపూర్, చాందనగర్, గచ్చిబౌలి, కేపీహెచ్బి ఈ లిమిట్స్లో ఈ నేరాన్ని చేశాడు. ఇతను విక్రమపురం, కడకెల్లా మండల్, శ్రీకాకుళం డిస్టిక్, ఏపీ ఇక్కడికి చెందినవాడు. ఇతను ఇంజనీరింగ్ పర్సూ చేసి దాన్ని డిస్కంటిన్యూ చేసుకొని తర్వాత ఈజీ మనీ కోసం ఈ ఏరియాలో తిరగడం, అలాగే ఎక్కడెక్కడ
ఇల్లు లాక్ అయి ఉన్నాయి. అక్కడున్న డ్వెల్లర్స్ బయటికి వెళ్తే అక్కడ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేనవి చూస్ చేసుకొని దాన్ని ఒక డెలివరీ బాయ్ లాగా అక్కడికి వెళ్ళి దాన్ని రేకి చేసి తర్వాత అతని దగ్గర మెకానికల్ ఇంజనీర్ చదివాడు కాబట్టి అక్కడికి ఒక పెద్ద కట్టర్ స్టీల్ కట్టర్ని తీసుకెళ్ళి నైట్ టైం ఇంటికి వెళ్ళి ఎవరు లేక ఉన్న టైంలో నియర్లీ 16 lakhs వర్త్ ప్రాపర్టీ మనం రికవరీ చేశాము. పాత 1.5 years నుంచి కూడా ఇతన్ని వెతకడం జరిగింది. ఇతను ప్రొఫెషనల్ థెఫ్ట్ చేసేవాడు కాబట్టి 1.5 year నుంచి కూడా తప్పించుకొని వేరే నేమ్తో అక్కడిక్కడ దాచుకోవడం జరిగింది.